హైదరాబాద్ శేర్లింగంపల్లిలో జంక్షన్ల అభివృద్ధితో పాటు అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. 1,606 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. 3 విడతల్లో ఈ అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. మొదటి విడతగా కాజాగూడ, విప్రో జంక్షన్లతో పాటు మరిన్ని అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. రెండో విడతగా మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు 6వ లైన్ రోడ్ నిర్మిస్తామని వెల్లడించారు. నిర్మాణ పనులతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. మూడో విడతలో శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆర్ఓబి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే గాంధీ. విప్రో జంక్షన్ 337 కోట్లు ఈ జంక్షన్ల అభివృద్ధి, అండర్ బ్రిడ్జెస్ కోసం. అలాగే సిపి సైబరాబాద్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి వరకు జంక్షన్ వరకు 215 అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి 39 కోట్లు. అలాగే అంజయ్యనగర్ నుంచి రామ్కీ టవర్ వరకు 150 అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి 31 కోట్లు. ఎన్హెచ్ హైవే 65 నుండి అమీన్పూర్ వరకు 150 అడుగులు బై 100 అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు, అండర్ బ్రిడ్జ్ 45 crores. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు 6 లైన్ డైరెక్షన్తో ఫ్లైఓవర్ మరియు లింగంపల్లి నుండి గచ్చిబౌలి వరకు కూడా 3 లైన్ల డైరెక్షన్తో అండర్ పాస్ నిర్మాణం 530 కోట్లు. అలాగే శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆర్ఓబి నిర్మాణం 124 కోట్లు ఫ్లైఓవర్. టోటల్ 1605 కోట్లకి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ల రూపంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని